నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10-11-12వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలను ఈ నెల 9వ తేదీన గొలగమూడు రోడ్లోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. శుక్రవారం కాకుటూరు క్యాంపస్లోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత కలిసి గవర్నర్ పర్యటన మరియు స్నాతకోత్సవ వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా నిచ్చేసి విద్యార్థులకు పట్టాలను, బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ నిర్వహణకు వేదికను ఉచితంగా అందించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలకు, అలాగే సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్ తదితర అధికారులకు యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక స్నాతకోత్సవానికి మొత్తం 6017 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో డిగ్రీ కోర్సుల నుండి 4921 మంది, పీజీ మరియు ప్రొఫెషనల్ కోర్సుల నుండి 1075 మంది మరియు 21 మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ పట్టాలను అందుకోనున్నారు. వర్సిటీ కళాశాల పీజీ విద్యార్థులలో సైన్స్ విభాగం నుండి 331 మంది, ఆర్ట్స్ నుండి 37 మంది, కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాల నుండి 67 చొప్పున మొత్తం 435 మంది విద్యార్థులు ఈ వేడుకకు ప్రత్యక్షంగా హాజరై పట్టాలు స్వీకరిస్తున్నారు. వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు, విద్యార్థులకు 3 స్నాతకోత్సవాలకు కలిపి మొత్తం 45 గోల్డ్ మెడల్స్ను గవర్నర్ చేతుల మీదుగా బహుకరిస్తారు. ఇదే వేదికపై వివిధ రంగాలలో దేశానికి విశేష సేవలందించిన 3 ప్రముఖులకు విశ్వవిద్యాలయం తరపున ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందజేయనున్నారు. స్వదేశీ సాంకేతికతతో హెపటైటిస్ బి వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి, ఆక్వాకల్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు యాదవెల్ మరియు సైన్స్, ఉన్నత విద్యారంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ గోబర్ధన్ దాసులు ఈ గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే విద్యార్థులకు, అతిథులకు యూనివర్సిటీ యంత్రాంగం పలు ముఖ్యమైన నిబంధనలను, సౌకర్యాలను ప్రకటించింది. అర్హులైన విద్యార్థులకు పాసుల పంపిణీ జూన్ 8వ తేదీన ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కాకుటూరు క్యాంపస్లోని పరీక్షా భవనంలో జరుగుతుంది. ప్రతి విద్యార్థి తమతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో ఒకరిని మాత్రమే సభకు తీసుకురావడానికి అనుమతి ఉంటుంది. విద్యార్థుల రవాణా సౌకర్యార్థం జూన్ 9వ తేదీన ఉదయం 7 గంటల నుండి నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ మరియు అన్నమయ్య సర్కిల్ కేంద్రాల నుండి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కు ఉచిత ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. స్నాతకోత్సవానికి హాజరయ్యే విద్యార్థులంతా తప్పనిసరిగా తెల్లని దుస్తులు ధరించాలి. పాసు తీసుకునే సమయంలో 700 రూపాయల నగదు డిపాజిట్ చెల్లించి స్నాతకోత్సవ గౌను తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమం ముగిశాక గౌనును తిరిగి ఇస్తే 500 రూపాయలు వాపసు చేయబడుతుంది. సమయపాలన అత్యంత కీలకమని, విద్యార్థులు, అతిథులు ఉదయం 9:30 గంటల లోపు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని, ఉదయం 9:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరినీ లోపలికి అనుమతించబోడని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి బ్రీఫ్ కేస్, హ్యాండ్ బ్యాగ్, ఆయుధాలు, కెమెరాలను నిషేధించారు. మొబైల్ ఫోన్లను తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ ఉంచాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ వెబ్సైట్ vsu.in లేదా హెల్ప్లైన్ నంబర్ 086123304884ను సంప్రదించవచ్చు. ఈ మీడియా సమావేశంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్వి విజయ, పరీక్షల విభాగం డీన్ డాక్టర్ సిహెచ్వి వెంకటరాయులు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆర్ మధుమతి, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ పి సుజాత, డాక్టర్ కెవిఎల్ శ్రీకన్యారావు తదితర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం యొక్క 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తారీఖున నిర్వహించడానికి మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో మన రాష్ట్ర గవర్నర్ గారు సి అబ్దుల్ నజీర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారి అనుమతి మేరకు ఈ నెల 9వ తారీఖున మా ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి 10వ, 11వ, 12వ స్నాతకోత్సవాన్ని విపిఆర్ కన్వెన్షన్ హాల్, గొలగమూడు రోడ్లో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ హాల్ నందు 11:30 గంటల సమయానికి స్టార్ట్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ స్నాతకోత్సవంలో ఈ 3 స్నాతకోత్సవాలు కలిపి ఒకేసారి నిర్వహిస్తున్న దీంట్లో దాదాపు
6,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 6,000 మంది విద్యార్థుల్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇక మిగిలిన 1000 మంది విద్యార్థులు పీజీ డిగ్రీలకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరు కాక 21 మంది పిహెచ్డి పట్టాదారులు కూడాను మా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాలు పొందుతున్న 21 మంది కూడాను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సో 1000 మంది పీజీ విద్యార్థుల్లో దాదాపు ఒక 500 మంది ప్రత్యక్షంగా ఈ కాన్వోకేషన్లో పాల్గొననున్నారు. సో ఈ అత్యంత అద్భుతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కాన్వోకేషన్లో పాల్పంచుకోవడానికి మన రాష్ట్ర గవర్నర్ మా విశ్వవిద్యాలయం యొక్క కులపతి హోదాలో ఎస్ అబ్దుల్ నజీర్ గారు ప్రత్యక్షంగా పాల్గొనటకు ఇచ్చేస్తున్నారు. వారితో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, మా డీన్స్, మా విశ్వవిద్యాలయం యొక్క హెడ్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్ అందరూ ఈ కాన్వకేషన్లో పాల్గొంటున్నారు. ఇక్కడ విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవం జరుగుతుందంటే ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంకి చాలా మంది యొక్క సహకారం అవసరము. ముఖ్యంగా ఈ కార్యక్రమము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో పెట్టుకోవడానికి, అక్కడ విద్యార్థులకి ఆ రోజు భోజన వసతి కల్పించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి గారు చాలా ఇతోధికంగా స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళు దీన్ని పూర్తిగా ఉచితంగా మన పిల్లలకు అందజేస్తున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళకి ఈ సమయంలో ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ కార్యక్రమము కాకుండా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ మాకు సహకరిస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సర్వేపల్లి గారు. సార్ గారికి కూడా ఈరోజు ప్రత్యేకంగా మేము మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమము దిగ్విజయంగా జరగాలి అంటే డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన హానరబుల్ కలెక్టర్ గారు శుక్లా గారు, అట్లాగే ఎస్పీ గారు రజిత ఏజెండ్ల గారు, అట్లాగే మన కమిషనర్ నందన్ గారు, వీళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతోధికంగా ఈ గవర్నర్ యొక్క కార్యక్రమంలో అవసరమైన ప్రోటోకాల్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో పరిగణలోకి తీసుకొని విశ్వవిద్యాలయానికి తగ్గ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి ఇట్లా మనకు కళాశాలలో మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల విభాగంలో ఉన్నటువంటి డీన్ గారు కావచ్చు, అట్లాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ అడిషనల్ కంట్రోలర్స్, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి మేము కమిటీలు నిర్వహించాం. వివిధ కమిటీలు ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకునే కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్స్ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో అందరూ మీరు ఈ సమాచారాన్ని మన యొక్క ప్రజలకు అందించి, విద్యార్థులకు అందించి, వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్గా ఒక్కటే విన్నపము, ఇప్పుడు పెద్దలందరూ చెప్పినటువంటి సూచనలు, వివరాలు, సమాచారాన్ని మీ పత్రికాముఖంగా అందరికీ తెలియచేసి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ సక్రమంగా రీచ్ అయ్యేలాగా తెలియచేయమని ఒక విన్నపము. అలాగే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకునేందుకు సహకరించవలసిందిగా, మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా విన్నపము. థ్యాంక్ యూ.